ఏపీలో పోలీసుల తీరు రోజు రోజుకి వివాదంగా మారుతుంది. విజయవాడ ఘటనలో సీఐ నాగరాజు చేసినటువంటి వ్యవహారం, లాకప్ డెత్ వ్యవహారం పెద్ద చర్చ జరిగింది. అదే నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో కూడా అలాంటి కేసే బయటపడింది. ఈ గంగమ్మ అనేటువంటి మహిళను పోలీసులే కొట్టి చంపారని, లాకప్ డెత్ జరిగిందనేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీ లీగల్ సెల్ బృందం ఆ ఊరికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించింది. అసలు ఏమో వాళ్ళ పరిశీలనలో ఏం తెలియదనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి వైసీపీ లీగల్ సెల్ నాయకులు మనోహర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మీరు ఊరికి వెళ్ళారు, అక్కడ మీకు తెలియనటువంటి అంశాలు ఏంటి, అక్కడ ఏం గమనించారు? మేము ఆ ఊరికి వెళ్ళాము. అంతకుముందే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఊర్లో ఉన్నారు బాధితులంతా. లక్ష ఆమె గంగమ్మ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారని చెప్పారు మేము బయలుదేరినప్పుడు. కానీ మేము అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ అత్త ఒక్కటే అక్కడుంది. మిగతా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో అంతా లాక్ చేసి వెళ్ళిపోయారు. అంతా ఇది మేము వస్తాము, ఈ దర్యాప్తు ఇది సంబంధించి అనేక విషయాలు దీంట్లో వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో పోలీసులే వాళ్ళని బయటికి పంపించేశారని మేము భావిస్తున్నాం. అంటే గతంలో కూడా వైసీపీ బృందం అక్కడ పరిశీలించింది. సుధాకర్ ఆధ్వర్యంలో అక్కడ వెళ్ళారు, మాట్లాడారు. కానీ మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఎందుకు పోలీసులు ఎస్కేప్ చేసే పరిస్థితి వస్తుందంటారు? ఇది యాక్చువల్గా పోలీసులు వాళ్ళే సమాధానం చెప్పాలా. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయకపోతే, ఏ నేరము చేయకపోతే వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన మృతి కారణాలు, దీని వెనకున్న నిజాలు ఇవన్నీ చెప్పాల్సింది. వాళ్ళు దీన్ని తప్పించుకుంటున్నారంటే వాళ్ళే నేరం చేసినట్టు, లేకపోతే దాన్ని ప్రోత్సహించినట్టు దీన్ని భావించాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని మేము అనుకుంటున్నాం. అంటే ఈ గంగమ్మ మరణం విషయంలో ఎలాంటి ల్యాబ్స్ మీకు కనిపిస్తుంది? లీగల్గా పోలీసులు ఎక్కడ తప్పు చేశారని భావిస్తుంది? లీగల్గా ఒక నేరాన్ని దాన్ని ఏదో ఒక విధంగా సాల్వ్ చేసి ఏదో ఒకటి ఛార్జ్షీట్ పడేయాలనుకునే సందర్భంలో, దానికి తార్కిక ముగింపు ఇవ్వాలన్న సందర్భంలో ఆ నేరాన్ని హైకోర్టులో ఉన్నాయి కాబట్టి, లేకపోతే హైకోర్టులో ఆమె వేసిండకపోతే కేసులో ఈ దశకు కూడా వచ్చేటివి కాదు. హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని లాజికల్ ఎండ్లోకి ఎట్లా తీసుకుపోవాలనే దీంతో వాళ్ళ హడావిడితో దీన్ని ఒక ఇదిగా భావించి, దాన్ని ఎవరైతే బాధితురాలు ఉందో, బాబును కోల్పోయిన ఆమెనే బాధితురాలుగా చేసి ఆమెనే లాకప్ డెత్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అంటే మనం చూసాం, ఏ చిన్న దొంగతనం జరిగినా దాన్ని సిఐ స్థాయిలో, ఎస్ఐ స్థాయిలో, లేకపోతే ఎస్పీ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్. ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు ఎందుకు దీన్ని బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి ఉందని భావిస్తున్నారు? ఇది కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. అయితే దీంట్లో ప్రభుత్వం నేరుగా పై వాళ్ళకి తెలియకుండా కింద ఏమీ జరగడంలే. తర్వాత వాళ్ళు ఏదో విధంగా హైకోర్టు చెప్పింది కాబట్టి దర్యాప్తు ముగించేసి మేము చేతులు కడుక్కుందాం అనుకున్నారు. సరే, అదే సందర్భంలో ఆ దర్యాప్తును రాంగ్ డైరెక్షన్లో, ప్రజాస్వామ్య పద్ధతిలో, లేకపోతే రాజ్యాంగం కల్పించిన చట్టాల ద్వారా దానికి లోబడి వాళ్ళు దర్యాప్తు చేయాల్సిన విధి విధానాలు వీటన్నిటిని పాటించకుండా, పోలీస్ మాన్యువల్ను కూడా పాటించకుండా వాళ్ళు దర్యాప్తు చేయడం వల్ల ఆ చిత్రహింసలకు గురి చేసి నిజాన్ని రాబట్టాలనుకొని ప్రయత్నించడంలో భాగంగానే ఆమె చనిపోయిందని చెప్పి ప్రజలంతా భావిస్తున్నారు. ఆ ఊర్లో కూడా అదే భావిస్తున్నారు. ఆ రోజే అన్ని పేపర్లు, అన్ని మీడియాలో కూడా గంగమ్మ చావుకు కారణం పోలీసులే, ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి చాలా మీడియాలో కూడా వచ్చిండేది మనం చూసాం. అంటే కేవలం ఇది మీడియా అటెన్షన్ కోసము, పొలిటికల్ రాజకీయం కోసమే ఇదంతా కావాలనేటువంటిది లీగల్గా మీరు దీన్ని తప్పుదో పట్టించడానికి లాకప్ డెత్ అంటున్నారంటే? మేము ఇంతవరకు రాజకీయం చేయలే. మేము ఈ మొట్టమొదటిసారి ఈ సందర్భంగా, గతంలో మా సుధాకర్ వాళ్ళు ఆ బృందం వచ్చి పర్యటించింది, తర్వాత మేము వచ్చాం. ఇంతవరకు మేము పిటిషనర్లే కాదు, లేకపోతే ఇంతకుముందు మేము హైకోర్టులో వేసిన వాళ్ళం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులే వేశారు. గంగమ్మే కేసు పెట్టింది కొడుకు తప్పిపోయాడని చెప్పి. తర్వాత గంగమ్మే హైకోర్టులో పిటిషన్ వేసింది, నా కొడుకును వెతికి తెచ్చి నన్ను పట్టించాలని చెప్పి. తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా గంగమ్మ చనిపోయిన తర్వాత వేరొకరు వేశారు. వాటన్నిటి ఆధారంగానే పోలీసులు కదులుతున్నారు. ఇందులో మేమెందుకు ఆరోపణలు చేయాల్సి వస్తుంది?
మీరు చేసిండే తప్పులు బయటకు వస్తున్నాయి, ఆ తప్పులను ఎత్తి చూపిస్తున్నాం సమాజానికి. అంటే మనం చూసాం సాయికృష్ణ హత్య లాకప్ డెత్ కేసులో సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేశారనేది విజయవాడలో. అలాంటి సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ కూడా ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్టాలనే రూల్ ఉంది కదా, అట్టేమైనా మీరు పరిశీలించారా, కొన్ని అడిగారా? మేము అది కూడా ప్రయత్నం చేసాం, కానీ ఇవాళ రేపు ఏదో సీఎం గారు ప్రోగ్రాం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఎవరు లేరని చెప్పారు. దానివల్ల మేము పోలీస్ స్టేషన్ను కూడా సందర్శించలేకపోయాం. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉండాలా. ఇటీవల హోంమంత్రి దాదాపు 80% పోలీస్ స్టేషన్లో మేము సీసీటీవీలు బిగించినామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రోన్లు కూడా వినియోగిస్తున్నాం. ఎక్కడ ఏ నేరం జరిగినా, చెట్టు కింద గంజాయి తాగినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కట్టడి చేసే పరిస్థితి అని చెప్పి ఆమె ఇవాళ ఇంతకుముందు ప్రెస్ మీట్లలో వీటన్నిటిలో చెప్పింది. అవన్నీ వాస్తవ విరుద్ధాలు. అవి మనం చూస్తున్నాం అనేక లాకప్ డెత్తుల నేపథ్యంలో, అదేవిధంగా అనేక నేరాల రూపంలో. అదేవిధంగా ఈ రాష్ట్రం 26వ స్థానానికి శాంతి భద్రతల పరీక్షలో పడిపోయిందంటే దీని పోలీసుల పనితీరు, హోంమంత్రి పనితీరు, ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే లాకప్ డెత్ సంబంధించినటువంటి అంశం మీద ఒకవైపు ఉంటే, మరోవైపు దర్గాప యొక్క హెల్త్ పైన ఆ షీల్డ్ కవర్తో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ సూపరింటెండెంట్ కూడా ఆదేశించిన ఆ రిపోర్ట్ ఏమైనా మీ పరిశీలన ఉందా? ఏమని ఇచ్చారు డాక్టర్స్, ఏమైనా వచ్చింది? అది ఆ రిపోర్ట్ ఇంకా మా పరిశీలనలోకి రాలేదు. ఎందుకంటే ఆ రిపోర్టును కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసి తీసుకుంటాం. ఆ రిపోర్టులో ఏం రాశారో మాకు తెలియదు. బట్ దర్గప్ప గారు కూడా అతన్ని అరెస్టు చేసిన సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ అయితే మా దగ్గర ఉంది. మేము రిమాండ్ రిపోర్ట్ చదివాం. ఆ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నదంటే తగిలిన గాయాలతో తను వచ్చాడని, దానికి కారణం కూడా ఆయన మోటార్ సైకిల్ పై నుంచి కింద పడడం వల్ల ఇదైందని చెప్పి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత దర్గప్పను చిత్రహింసలు పెట్టి పోలీసులు అతన్ని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తీవ్రంగా వేధింపులకు గురి చేసిన తర్వాత అతను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సిట్టు పోలీసులకు చెప్పి అక్కడికి తీసుకొని పోయి అతన్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. ఆయన జైల్లో కూడా చాలా కాలం లేడు. రిమాండ్ నుంచి వెంటనే హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే రిమాండ్ కంటే ముందు తీవ్ర హింసలకు పాల్పడింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా దర్గప్ప రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఇదంతా అల్లిన కట్టుకథ అనేది సామాన్య చదివిన విద్యార్థి కూడా అర్థం చేసుకునే పరిస్థితి. బద్రిహల్ గ్రామానికి వెళ్తే కొత్త వ్యక్తులు కనీసం మాట్లాడడానికి కూడా గ్రామస్తులు సాహసించేటువంటి పరిస్థితి లేదు అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ప్రశ్నించాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా అక్రమంగా కేసులు పెట్టడం, బాధితులపైనే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, తర్వాత ఎవరైతే కొట్టారో వాళ్ళందరినీ దర్జాగా బయట తిరగనివ్వడం, తర్వాత అనేక రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ప్రెస్ మీట్లు పెడితే కూడా ఇవాళ కేసులు పెట్టే పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఏదో విధంగా వీళ్ళు ప్రశ్నించే గొంతుకులు అంచివేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేది మనం చెప్తాం. సో ఫైనల్గా ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా దీనికి ఏమేమి నివారణ మార్గాలు ఉన్నాయో, ఇదైతే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. దీన్ని లాజికల్ ఎండ్కు తీసుకుపోవడానికి మేము ప్రయత్నిస్తాం. మొత్తంగా చూసుకుంటే గంగమ్మ హత్య కేసును ఏదైతే లాకప్ డెత్ ఏదైతే ఉందో ఆ లాకప్ డెత్ పైన పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపేదాకా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.